ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ పోయారు. ఒక భగవద్గీత వస్తువు మాత్రమే కాలిపోకుండా ఉంది. కూలిపోయిన విమానం చుట్టుపక్కల బైకులు, కార్లు, ఆ హాస్టల్ మొత్తం పోయింది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికింది. ఆ బ్లాక్ బాక్స్లో ఏముంది? 6 సెకండ్ల వాయిస్ రికార్డు మాత్రమే దాంట్లో మిగిలింది. అదే చాలా కీలకమైనది. దాంట్లో ఏముంది? ఇప్పుడు యాక్షన్ చేసి చూపిస్తా. వీఆర్ గోయింగ్ డౌన్, వీఆర్ గోయింగ్ డౌన్, నో థ్రస్ట్, నో పవర్, నో పవర్, నో పవర్, మేడే మేడే, అబౌట్ అబౌట్ అని అడిచారు. అంటే ఇంకేమి లేదు, ఎనర్జీ లేదు, థ్రస్ట్ లేదు, ఏం లేదు, వీఆర్ గోయింగ్ టు డౌన్. లాస్ట్లో ఓ మై గాడ్ అంటూ గట్టి ఏడుపుతో కూడిన స్వరం. ఆ పైలట్ది ఏడుపుతో కూడిన భయంతో కూడిన స్వరం. ఎదురుగా చుట్టూ ఒక 100 బుల్లెట్స్ వస్తున్నప్పుడు ఎంత భయంతో, మరణ భయంతో మాట్లాడిన మాటలు. ఓ మై గాడ్ అని గట్టిగా అరుపు, అంతే, డాట్, ఇంకేమీ లేదు. కమ్యూనికేషన్ కట్ అయింది అక్కడికి. అంటే ఎలక్ట్రిసిటీ పోయింది. ఎలక్ట్రిసిటీ ఎందుకు పోయింది? క్రాష్ అయింది. క్రాష్ అవగానే మొత్తం ఫ్యూయల్ ట్యాంక్స్ పేలిపోయాయి. ఇది ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం. 5-6 సెకండ్స్ మాత్రమే. ఈ 5-6 సెకండ్స్ ఈ కేకలు, పైలట్ పెట్టిన కేకలు, వీఆర్ గోయింగ్ డౌన్, మేము పడిపోతున్నాం, నో థ్రస్ట్, నో ఎలక్ట్రిసిటీ, నో పవర్, ఓ మై గాడ్, దేవుడా ఏం జరుగుతుందో, అయిపోయి కట్. ఇది జరిగింది. ఆ వాయిస్ వింటున్నప్పుడు నేను లేచి నిలబడ్డాను. నేను నా సోఫాలోంచి లేచి నిలబడ్డాను. ఏంటి ఇలా అరుస్తున్నాడని. ఫోన్లో రీల్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నా, అది కనిపించింది. షాక్ అయిపోయాను. ఈ వీడియో చేస్తాను కూడా నేను అనుకోలేదు. ఇది వీడియో కంటెంట్ అని కూడా నేను అనుకోలేదు ఇప్పటికీ కూడా. ఎవడో విమాన ప్రమాదాలను మించిన సేఫ్టీ ఇంకెక్కడ ఉండదన్నాడు. విమానం ఎక్కడం లగ్జరీనే కావచ్చు, విమానం దిగితే శ్మశానంలో కూడా కావచ్చు, చెప్పలేం.